వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఒక వీడియో చూపిస్తా. In safe neighborhoods, high-performing schools, stable communities, then this is not something to fear. This is something to welcome. And let me be clear about cultural visibility. We also celebrate Thanksgiving, Christmas. We are not forcing religion onto you. Hinduism does not convert. We believe everybody goes to heaven as long as you're a good person. Can I talk for a little more if possible? Sorry, ma'am. Thank you. Okay, but thank you. మేము ఎవరిని మతం మారమని అడగం. ఇదే మా హిందూ ధర్మం. ఇది భారతదేశంలో ఎవరో భారతీయులు చెప్తున్న మాట కాదు, అమెరికాలో చెప్తున్న మాట. హిందూ ధర్మం అంటే మతం మారడం కాదు, అది ఒక జీవన మార్గం. ప్రపంచ శాంతిని కోరుకునే సంస్కృతి మాది. ప్రపంచమే ఒక కుటుంబంగా, వసుదైక కుటుంబంగా భావిస్తాం. మేము అమెరికాలో ఉంటూ మీ థ్యాంక్స్ గివింగ్ మరియు క్రిస్మస్ పండుగలను కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటాం. మేము మీ సంస్కృతిలో కలిసిపోయాం. మేము మా మతాన్ని ఏ అమెరికన్ పైన కానీ మరెవరిపైన కానీ ఎప్పుడు రుద్దలేదు. హిందూ ధర్మం ఎవరిని మతం మార్చుకోమని అడగదు. నో కన్వర్షన్స్. ఇక్కడ నివసిస్తున్న హిందువులందరూ విద్యావంతులు మరియు చట్టాన్ని గౌరవించే వృత్తి నిపుణులు. మేము ఈ నగరాల అభివృద్ధిలో భాగస్వామ్యులమే తప్ప ఎవరికి అడ్డంకి కాదు. మేము ఇతరుల పండుగల్లో వెలుగులు నింపుతాం కానీ ఎవరి మతాన్ని మార్చాలని చూడము. అదే మా హిందూ ధర్మం యొక్క గొప్పతనం. అమెరికా టెక్సస్ లోని ప్రిస్కో సిటీ కౌన్సిల్ సమావేశంలో భారతీయ సంతతికి చెందిన నేహా సురత్రన్ హిందూ ధర్మం యొక్క సహనశీలతను మరియు భారతీయ డయాస్పోరా యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పింది. యువతి చేసిన ప్రసంగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. పెరుగుతున్న జాతీయహంకారం మరియు హిందూ ధర్మంపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి ఆమె గట్టి సమాధానం ఇచ్చారు. మార్చి 18, 2026 జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ప్రతి హిందువు గర్వపడేలా చేస్తోంది, నాతో సహా. మరి మీరు మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఈరోజు చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.